వాళ్ళు ప్రతి విషయంలోనూ టీటీడీలో నియమ నిబంధనలు చుట్టుకొచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి విషయంలోనూ. నేను గతంలో కూడా చెప్పాను, మీరు ఏ ఫైల్ అయినా తీసుకోండి, అంత అవినీతి. ఇది ఒక ఫైల్ కరెక్ట్ గా ఉందనేది లేదు. ఈ విధంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించి ఆనందిస్తున్నారు. ఒక పెద్ద మనిషి ఏదో యాగాలు చేస్తున్నాడంట. నాకు వచ్చి చెప్పారు, ఏమి యాగం అయ్యా అని ఆరాధిస్తే మృత్యుంజయ యాగం చేయించుకుంటున్నాడంట కరుణాకర్ రెడ్డి, యాద చచ్చిపోతాడు అని. ఎందుకంటే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి 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 దేవుడికి కూడా ఇసుగు పుట్టింది. ఆయన తల 1000 ముక్కలు అవుతుందని భయపడుతున్నాడు. అందుకనే ఈరోజు యాగం చేసుకున్నాడు ఇంటికడ, మృత్యుంజయ యాగం. దాన్ని అంత భయం ఉన్నాడు, తప్పెందుకు చేయాలి? ప్రాణం మీద అంత భయం ఉన్నాడు, ఎందుకు చేయాలి? ఇది మొన్న వేసింది ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ మాత్రమే. ఇంకా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే నేను కూడా డిమాండ్ చేసేది ఏంటంటే, ఆ చిన్నప్ప ఎవరైతే పిఏ ఉన్నాడో, ఈ ఆయన అకౌంట్లోకి కోట్ల రూపాయలు వచ్చినాయి. అక్కడి నుంచి ఎక్కడికి పోయింది? సిబిఐ ఛార్జ్ షీట్లో లేదు. నేను సూటిగా అడుగుతున్నాను సిబిఐని, అది ఎందుకు మీరు దర్యాప్తు చేయలేదు? దాని వెనకున్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు బయట పెట్టలేదు? కనీసం నెక్స్ట్ ఛార్జ్ షీట్లో అన్నా, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో అన్నా ఎవరైతే దీనికి బాధితులు ఉన్నారో, ఎంత పెద్దవాళ్ళు అయినా సరే, వాళ్ళందరినీ కూడా వెలికి తీయాలని చెప్పేసి నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. వీళ్ళందరూ కూడా 5 ఏళ్ల నుంచి హిందువుల మనోభావాల్ని ఆడుకున్నారు. ఇక మీద మొన్న కొత్త బోర్డు వచ్చినప్పటి నుంచి కూడా ఇవన్నీ అరికట్టాం. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కల్తీ నెయ్యి కూడా బయటకు వచ్చింది. కూటమి ప్రభుత్వం రాకపోతే ఇంకా అట్లాంటి కల్తీ లడ్డూలు ఇంకా జరుగుతూనే ఉండేది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇది ఒక రకంగా స్లో పాయిజన్. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొన్నాం, అందరూ కలిసి పోరాడాలి. మనం అందరూ కూడా, హిందువులందరూ కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మనం అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పి, ఈ దుర్మార్గుల్ని నుంచి, వాళ్ళ యొక్క కబంధ హస్తాల నుంచి మనం తిరుమలని కాపాడుకోవాలి. దానికోసం నేను ప్రతి ఒక్క హిందువుని కోరేది ఒకటే, మనం అందరూ ఏకం అవ్వాలి, వాళ్ళ పని భారతం పట్టాలి, వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి, వీళ్ళందరినీ జైలుకు పంపించాలి. ఆ కార్యక్రమానికి హిందువులందరినీ నేను కోరుకుంటున్నాను, సహకరించాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇందాకే చెప్పాను, ఒక బియ్యం కాదు, ఉప్పు కాదు, పప్పు కాదు, అన్నిట్లను ఫ్రాడ్ జరిగింది. వాళ్ళు నాస్తికుడు, వాళ్ళు క్రిస్టియన్స్, షట్కారి వాళ్ళందరూ కూడా. హిందువులంటే చులకన భావం వాళ్ళకి. కాబట్టి వాళ్ళకు భయం లేదు, భక్తి లేదు. వాళ్ళకి కావాలా డబ్బు కావాలి, హిందూ మతాన్ని కూల్చేయాలి, కన్వర్షన్స్ ఎక్కువ చేయించాలి, ఈ హిందూ సమాజాన్ని నాశనం చేయడానికి కంకణం కొట్టుకున్నటువంటి ఈ దుర్మార్గుల్ని మనం అందరూ కూడా కలిసికట్టుగా అందరూ వీళ్ళ యొక్క భాగవతాలన్నీ బయటపెట్టి వీళ్ళందరినీ తరం కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. లేదు అని ఎక్కడ చెప్పలేదు. అదే వాళ్ళు విమర్శించేదానికి ఏముంది?
100 విమర్శిస్తారు. అసలు అది నెయ్యే కాదు అయ్యా బాబు అంటా ఉంటే ఇంకా కల్తీ ఎక్కడ? 100% కల్తీ అది. ఈ కొవ్వు ఉందా, ఆ కొవ్వు ఉందా, ఏం కెమికల్స్ ఉన్నాయి అన్ని కూడా వచ్చినాయి కదా. ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ లేదు అనేది రాలా ఏ రిపోర్ట్ లో కూడా. వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా. అది చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నేను వెళ్తామండి, కోర్టులో అఫిడవిట్ అయిపోతున్నా. అవును, తప్పకుండా తీసుకెళ్తాం. అంటే వాళ్ళ లడ్డు కోసం వాటిన రసాయనాలు, అంటే నెయ్యి కోసం వాళ్ళ రసాయనాలు పైన లోతైన వివరణ చార్జ్ షీట్ లో లేదు సార్. ఆ రసాయనాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఆ రసాయనాలు ఎక్కువ పడతారు. ఆ చార్జ్ షీట్ లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అవన్నీ కూడా సీనియర్ అడ్వకేట్స్ అన్ని కూడా స్టడీ చేస్తున్నారు. మనం కూడా కొంతమంది సైంటిస్టులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు కొన్ని రిపోర్ట్లు చూసి. సరిగా జరిపించలేదనేటువంటి అనుమానాలు చాలా మందికి మనసులో ఉంది. దాన్ని త్వరలోనే బయట పెడతాం. అది కూడా ఎందుకు చేయరండి? మీరు ఒక మాట నేను చెప్తాను, అన్నిదా భావించద్దు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, వైసీపీ నాయకులు పెద్దానికి సిబిఐ ఎంక్వైరీ అండి, సిబిఐ ఎంక్వైరీ అండి, అంటే సిబిఐ ఎంక్వైరీ. సిగ్గు ఉండాలి వాళ్ళకి. సిబిఐ ఎంక్వైరీ 13 ఏళ్ల నుంచి కేసులు అటెండ్ అవ్వట్లేదు. మేనేజబుల్. వేల కోట్ల రూపాయలు సంపాదించేశారు ప్రజాధనాన్ని. ఆ డబ్బులు పెట్టి మేనేజ్ చేస్తారు వాళ్ళు. అన్ని డిపార్ట్మెంట్ మేనేజ్ చేస్తారు. ఇది చేయట్లేదు అనేది లేదు. వాళ్ళకు డబ్బు మదం ఎక్కువ ఉంది వైసీపీ వాళ్ళు. దీంతో పాటు పరకామణి ఇంకా చాలా కేసులు బయట పెట్టారు కదా సార్. ఇదే ఇంకా యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం? తీసుకుంటామండి. ఇట్ టేక్స్ ఇట్ ఓన్ కోర్స్. సార్ మీ మీద కోర్టుకు వెళ్తారని నిన్న టీటీడీ ఎక్స్ చైర్మన్ చెప్పారు. ఏమైనా వెళ్తారండి కోర్టుకి? వెళ్ళమనండి, ఎవరు వద్దన్నారు? మనం ఏమన్నా ఆపుతాం? ఆ టికెట్స్ కూడా చెప్పండి. వీళ్ళ మీద కోర్టుకు వెళ్ళేకి పక్ష నీళ్ళు వాళ్ళ జాబ్ నుంచి వెళ్ళమనండి, నో ప్రాబ్లం. వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. లా ఇట్స్ ఓన్ కోర్స్ అని చెప్పి డిలే చేస్తా ఉన్నారు. డిలే చేస్తా ఉండడం ఎంత చేస్తాము? ఎవరు డిలే చేస్తున్నారు? 1.5 years మనం వచ్చి ఏ దేశంలోనూ కాంక్రీట్ గా ఏం చర్య తీసుకోలేదు వాళ్ళ మీద. ఇన్ని వచ్చాయి కాబట్టి అది ప్రభుత్వం తీసుకుంటుందండి, టీటీడీ కాదు. ప్రభుత్వం కదా డీల్ చేసుకున్నది, టీటీడీ కాదు కదా. చేయాలి కదా. చేస్తున్నాం. చంద్రబాబు గారు ఈ అలిగేషన్ చేయకముందు టీటీడీగా శ్యామలరావు ఇచ్చిన స్టేట్మెంట్ కి, ఆ తర్వాత సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి అది నాకు తెలియదండి, నేను లేనప్పుడు. ఓకే, లేకపోయినా కానీ కేసు గ్రావిటీ బ్యాక్గ్రౌండ్ అదే కదా. లేదండి, తెలియదు నాకు అది. ఈ బోర్డు తీర్మానాలు మార్పు వెనక కొంతమంది గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ఒక ఆరోపణ చేశారు. దానిపైన ఏమంటారు? ఏంటిది? ఈ తీర్మానాలు 5 తీర్మానాలు మార్చారు కదా సార్. ఎక్స్పీరియన్స్ లేకపోయినా నిబంధనలన్నీ మార్చారు. ఒక 5 నిబంధనలు మార్చి బోలేబాబుకు అనుకూలంగా చేశారు. ఆ తీర్మానాలు చేయడానికి కారణమే అప్పట్లో కేంద్రంలో ఉన్న కొంతమంది అని చెప్పారు. నేను ప్రెస్ మీట్ లో కర్ణాకర్ పేర్లు చెప్పండి, ధైర్యం కూడా పేర్లు చెప్పండి. ఊరికే గాలి మాటలు గాలి మాటలు మాట్లాడేది కట్టబెట్టుకోవాలి కర్ణాకర్ రెడ్డి గారు. అవన్నీ లేదులేండి.